రైట్ శ్రావణ్ గారు. మేడం నేను చెప్పేది అదే, నేను చెప్పేది కూడా అదే మేడం. ఈ రోజు జిహెచ్ఎంసీ విభజన జరిగిన తర్వాత బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగి, ఇందాక నుంచి నేను అదే చెప్తున్నా. మీరు కర్ణన్ గారు రాజశేఖర్ అన్న ఏమన్నారు, కర్ణన్ గారు చాలా క్లియర్ గా దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అన్న, నేను ఇవ్వలేదు అంటున్నా. అసలు జిహెచ్ఎంసీ ఆదాయము ఇప్పుడు ఈ సంవత్సరం ఆర్థిక మనం ఆల్రెడీ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేస్తుంది ఏప్రిల్, కాబట్టి మనం బడ్జెట్ ఫిబ్రవరిలో కదా ప్రిపేర్ కావాల్సింది, ఇప్పుడు ప్రిపేర్ కావాలి కదా. మీకు ఆల్రెడీ 3 కార్పొరేషన్లు చేస్తున్నాము అని తెలిసినప్పుడు అర్ధరాత్రి ఫిబ్రవరి 10వ తారీఖున పాలకవర్గం ముగియంగానే అర్ధరాత్రి పూట మీరు తెస్తామని తెస్తున్నప్పుడు సింగిల్ బడ్జెట్ ఎందుకు పెట్టారు? 3 కార్పొరేషన్లకి ఏ కార్పొరేషన్ కి ఆస్తులను పంపకాలు జరిపి ఏ కార్పొరేషన్ పరిధిలో ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని ఖర్చులు రానున్నాయి అని ఏ కార్పొరేషన్ బడ్జెట్ పెట్టుంటే బాగుండేది కదా. అట్లెందుకు చెప్పారు? వారం రోజుల్లో ఏం మారిపోయిందని అడుగుతున్నాను నేను. జనవరి 31 తారీఖున బడ్జెట్ జరిగింది, 10వ తారీఖున పాలకవర్గం ముగిసింది. 10 రోజులు. ఈ 10 రోజుల ముందు మీకు తెలుసు ఆల్రెడీ చేస్తున్నారని, ఆల్రెడీ మీ అధికారులు ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఏ విధంగా మీరు చేస్తున్నటువంటి ఇంటర్నల్ ఏర్పాట్లు ఏవైతే పూర్తి స్థాయిలో జరిగినప్పుడు ఒక సింగిల్ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చుండే? 3 కార్పొరేషన్లకు సపరేట్ గా బడ్జెట్ పెట్టి ఎవరి పరిధిలో ఎంత జనాభా వస్తుంది, ఎంత ఏరియా వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఆస్తుల విభజన ఏ విధంగా చేస్తున్నారు, ఒక క్లియర్ కట్ విధానాన్ని ప్రకటించేది ఉండే. అది ప్రకటించడంలో మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఈ రోజు మీకు చెప్తున్నానండి, జిహెచ్ఎంసీ పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే, కార్పొరేషన్ ఇప్పుడు జిహెచ్ఎంసీ అనేది ఇప్పుడు 3 భాగాలు ఏంటంటే, 3 భాగాల్లో కూడా పరిస్థితి ఏంటంటే అధికారులు ఎక్కడ కూర్చోాలో ఎవరికి తెలియని పరిస్థితి, ఎవరు కుర్చీ వాడదే, ఎవరు టెంట్ వాడదే. కానీ స్ట్రీట్ లైట్ పరిస్థితి స్ట్రీట్ అలా ఉన్నది. మీకు కావాలంటే రండి, నేను ఎప్పుడో చూపిస్తాను. నేను జోనల్ కమిషనర్ రాధికా గుప్తా నుంచి మొదలు పెట్టుకుంటే నేను సవాల్ విసురుతున్నా మీకు మీడియా సాక్షిగా. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక్క ఐఏఎస్ అయినా జిహెచ్ఎంసీ పైన పరిపాలన పరంగా అవగాహన కలుగుతుందంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే మీకు సవాల్ ఇస్తున్నా, బహిరంగ సవాల్. లైవ్ లోనే పోదాం. ఏ ఒక్కరి డీసీలు ఏమంటారు మేడం, కొత్త డిప్యూటీ కమిషనర్ ఫోన్ చేసి, సార్ నేను ఈ సబ్జెక్ట్ లో వీక్ సార్, ఆ స్కూల్లో పిల్లలు కాలేజ్ స్టూడెంట్ చెప్పినట్టు ఈ సబ్జెక్ట్ లో వీక్ సార్, ఈ సబ్జెక్ట్ లో వీక్ సార్ అని మాట్లాడుతున్నాడు. మౌలాలి డిప్యూటీ కమిషనర్ గోపాల్ తో నేను పర్సనల్ గా మాట్లాడిన స్ట్రీట్ వెండర్స్ సంబంధించి రోడ్ల పైన పెట్టుకున్నటువంటి స్ట్రీట్ వెండర్లకు సంబంధించి ఒక సమస్య వస్తే, సార్ నేను ఈ సబ్జెక్ట్ వీకు, గుర్రపటే కదా ఈ సబ్జెక్ట్ వీక్ అని మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏ అధికారికి ఎటువంటి అవగాహన లేదు. స్ట్రీట్ లైట్లను తీసుకొచ్చి ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి అప్పగించారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణ ఇప్పటివరకు సపరేట్ గా ఉండేది, దాన్ని తీసుకొచ్చి ఇంజనీరింగ్ ఇచ్చారు. చెత్తను సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మార్చి ఇంజనీర్లకు ఇచ్చి మెడికల్ ఆఫీసర్ల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసారు. ఒక నిమిషం చెప్తా, అక్కడ కూడా పూర్తిగా వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిన పరిస్థితి. కావాలి అంటే నేను సవాల్ విసురుతున్నాను, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. రైట్, రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడియండి. ఇప్పుడు ఇంకొకసారి మీరు అట్లుగా మనం చర్చ పెడదాము. ఎస్, స్థానికంగా నిజంగానే మన శ్రవణ్ గారిని తీసుకెళ్లి చర్చ పెడదాం, ప్రజలకు వాస్తవాలు తెలియాలి కదా. కోసం మీకు చెప్తున్నా, నిజం నేనేమంటున్నా అంటే, నేను అడిగిన ప్రశ్నకి స్ట్రైట్ గా చెప్పాలి. నేనేమంటున్నా అంటే, విభజన మీరు చేస్తున్నారని తెలిసిన తర్వాత సింగిల్ నువ్వు కూడా ఇన్నేళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి దోమలని, చెత్తని, అదని ఇదని ఎన్నో ప్రొటెస్ట్ చేసినావు. నీటి విజయనని ఒకసారి ఆలోచించుకో. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఈ మధ్య కాలంలో ఎంత చెత్త మనం తీసినాము, ఎంత ఆఫీసర్లు పొద్దున 6 గంటలకు విభజన మంచిదే, కానీ ప్రజల భాగస్వామ్యంలో జరగలేదు అనేది ఈ రోజు వివి రావు గారు పెద్దలు అంటున్నారు. ప్రజల భాగస్వామ్యంతో జరుగుంటే అది ఇంకా బాగుండేది. కాలనీల అసోసియేషన్స్ కానీ కేవలం పొలిటీషియన్స్, పార్టీలు వాళ్ళని దృష్టిలో పెట్టుకునే జరుగుతున్నాయి, కానీ ప్రజల భాగస్వామ్యం ఎక్కడ అనేది అడుగుతున్నారు. దాన్ని ఏమంటారు రాజశేఖర రెడ్డి గారు? నీకు అట్లా అర్థమవుతుండొచ్చు అంతే తప్ప, మీకు చేసుకోవడానికి అలవాటు పడిపోయారు అట్లా ఊకే విమర్శించడానికి తప్ప. నిజం ఉన్నప్పుడు నిజం అనాలి, అబద్ధాన్ని అనాలి. రాజశేఖర రెడ్డి గారు ఒక్క సెకండ్ అండి. శ్రవణ్ గారు, ఇక్కడ ప్రజల భాగస్వామ్యంతో జరగలేదు. అసలు ప్రజల భాగస్వామ్యం ఎక్కడ? ఓన్లీ పార్టీలు లేదంటే గెలిచిన కార్పొరేటర్లు వాళ్ళ కోసమేనా అనేది ప్రశ్న. దానికి సింగిల్ గా ఏంటి చెప్పండి, ప్రజలను ఎందుకు భాగస్వాములు చేయలేదు? నేను కూడా అడిగేది అదే. ఒక్క సెకండ్ రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడినవ్వండి. శ్రవణ్ గారు 1 మినిట్ రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడినవ్వండి. రాజశేఖర రెడ్డి గారు 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి మేడం. రాజశేఖర రెడ్డి గారు 10,600 అప్లికేషన్స్ వచ్చినాయి మేడం.
1,30,00,000 జనాభాలో 10,600 అప్లికేషన్స్ వచ్చినాయి డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు. అది పాలనపరమైన కాకుండా బేసికల్ గా జరిగిన దానిపైన వచ్చిన అభ్యంతరాలు ఏంటంటే మా కాలనీ 2 ముక్కలుగా ఉంది, దాని ఒకటే 2 కలిపి ఒక దాంట్లో వేయండి అని కొన్ని చాలా మటుకు అవి వచ్చినాయి. ఎందుకంటే రోడ్ అనేది రోడ్ సిస్టమ్ అంటే ఎన్హెచ్ఎల్ తీసుకున్నారు, కొన్ని ఇంకా జెడ్పీ రోడ్ తీసుకున్నారు. ఈ విధంగా వాటిల విభజన జరిగింది కాబట్టి అటు జరిగినప్పుడు ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలని ఒక్కొక్కసారి కొన్ని చోట్ల జనాభా ఎక్కువ ఉంది, కొన్ని చోట్ల తక్కువ ఉంది. చాలా క్లియర్ గా రీసెంట్ కూడా కమిషనర్ గారు మేము అడిగినప్పుడు కూడా చెప్పిండ్రు, కొంత టైం తీసుకుంటామండి. ఇప్పుడు మా ఎల్బీ నగర్ లోనే 11 ఉంటే 18 అయినాయి. ఇలాంటి 18 జరిగినప్పుడు ఒక 2 కాలనీలు అటు ఇటు మిస్ అయినాయి. ఇవన్నీ కూడా ఆబ్జెక్షన్స్ రేజ్ చేసినప్పుడు సార్ ఒక్కసారి డివిజన్ అనేది జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ ప్రక్రియని మరింత సులువుగా ఉండే విధంగా మేము చేసుకుంటాము, సో దట్ అందరు కూడా అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలన్నదే మా ఆలోచన తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టి మేము సాధించాల్సింది ఏముంది సార్. ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ మనీతో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా ఉండాలంటే ఖచ్చితంగా పబ్లిక్ కి సంబంధించిన అన్ని అంశాలను తీసుకొని ముందుకు పోతామని కమిషనర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. 10,600 అప్లికేషన్లు యాక్సెప్ట్ చేశారు మేడం. అదేవిధంగా శ్రవణ్ గారు, వివి రావు గారు మహా డిబేట్ లో పాల్గొన్నందుకు మొత్తం మీద ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ 3 భాగాలుగా విభజన అనేది పాలనా పరంగా ఒక సౌలభ్యమైన పరిస్థితి అయినా ప్రజల్ని భాగస్వాములు చేస్తుంటే బాగుండేది. పూర్తిగా రాజకీయంగానే ఇది విభజన జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది అత్యంత విస్తృతంగా చర్చ జరగాలి. ఎందుకంటే ఒకటి, దేశంలోనే అత్యంత తలసరి ఆదాయం ఉన్న లేదా దేశానికి ట్యాక్స్ జిఎస్టీ రూపంలో అత్యధికంగా ఇచ్చే ప్రాంతము, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి దాదాపు 3వ వంతు జనాభా ఉన్న ప్రాంతంగా ఈరోజు హైదరాబాద్ ఉంది. కాబట్టి దీని మీద విస్తృతంగా చర్చ జరగాలి. ఖచ్చితంగా దీని మీద సిరీస్ ఆఫ్ చర్చలు జరుగుతూనే ఉంటాయి. అందులో గ్రౌండ్కి వెళ్ళి మరి మహా న్యూస్ దీని మీద అక్కడ ఏం జరుగుతుంది, ఈ విభజన ఎలా ఉంది ఏంటి అనే దాని మీద గ్రౌండ్కి వెళ్ళి కూడా అక్కడ ప్రజల అభిప్రాయాలు వినిపిస్తుంది. ఇది ఈరోజు మహా డిబేట్.